ఏపీ బీఎస్సీ నర్సింగ్ మేనేజ్మెంట్ కోటా కాలేజ్ వైజ్ అలాట్మెంట్ స్టే వేకెన్సీ రౌండ్కి రిలీజ్ అయింది. మేనేజ్మెంట్ కోటాకి రిపోర్టింగ్ లాస్ట్ డేట్ వచ్చేప్పటికి 12th January 3 PM లోపల మీరు కంపల్సరీ రిపోర్ట్ చేయాలి. ఓకే అంతే. 12th January 3 PM లోపల మీరు రిపోర్ట్ అయితే చేయాల్సి ఉండిద్ది. క్లాసెస్ ఆల్రెడీ 29th October నుంచే స్టార్ట్ అయినాయి. ఇది స్టే వేకెన్సీ రౌండ్ కాబట్టి ఎక్కువ టైం ఇవ్వలేదు. దయచేసి వచ్చిన వాళ్ళు వెళ్ళి రిపోర్ట్ చేయండి మీకు వచ్చిన కాలేజీలో, ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. రిపోర్ట్ చేసేటప్పుడు మీరు ఏమేమి తీసుకెళ్ళాలంటే, ఇప్పుడు ఏపీ ఎన్సెట్ రాశారు కదా, ఎన్సెట్ హాల్ టికెట్, దాంతోపాటు దాని ర్యాంక్ కార్డు ఏదైతే ఉందో ర్యాంక్ కార్డు, ఆధార్ కార్డు, వైట్ రేషన్ కార్డు ఉంటే వైట్ రేషన్ కార్డు లేదా ఇన్కమ్ సర్టిఫికెట్టు, ఇంకేమైనా స్పెషల్ కేటగిరీస్ పీడబ్ల్యూడి అవి ఉంటే అవి, వాటితో పాటుగా ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్స్ కంపల్సరీ అండి, ఇన్కమ్ సర్టిఫికెట్టు, ఇంకా ఎందుకైనా మంచిది నీట్ ర్యాంక్ కార్డు కూడా తీసుకొని వెళ్ళండి. అంతవరకు అయితే కంపల్సరీ తీసుకొని వెళ్ళాల్సి ఉండిద్ది. ఇంకా టీసీ, ఇంటర్మీడియట్ టీసీ ఉండిద్ది కదా అది, తర్వాత 6th క్లాస్ నుంచి ఇప్పటి వరకు చదువుకున్న స్టడీ సర్టిఫికెట్స్ అన్నీ తీసుకొని వెళ్ళి మీరు ఇన్ టైంలో రిపోర్ట్ చేయండి. ఇప్పుడు వచ్చిన వెంటనే కాదు, అలాట్మెంట్ లెటర్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని వెళ్ళండి. మీకు వచ్చిన స్కోర్ కార్డు కూడా తీసుకొని వెళ్ళండి, కంపల్సరీ తీసుకెళ్ళాలి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. మేనేజ్మెంట్ కోటా స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్, ఇంకా దీని తర్వాత ఏ రౌండ్స్ ఉండవు. మీకు కావాలి అంటే వెళ్ళి జాయిన్ అవ్వండి, లేదు అంటే వదిలేయండి అవసరం లేకపోతే. ఇంకా దీని తర్వాత ఏ రౌండ్స్ ఉండవు, దీన్ని వదిలేసుకుంటే ఇంకా మీకు ఏమీ ఉండదన్నమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఏపీ ఎన్సెట్ అయినా నీట్ ర్యాంక్ ద్వారా కూడా ఎలిజిబిలిటీ ఉంది దీనికి, నీట్ ర్యాంక్ కార్డ్, అందుకే చెప్పాను కదా నీట్ ర్యాంక్ ప్రకారం కూడా ఉండిద్ది. నీట్ ర్యాంక్ కూడా తీసుకెళ్ళండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి.